దేశం సమైక్యంగా ఉండాలా, అందరం కలిసిమెలిసి ఉండాలా. ఈ కలిసిమెలిసి ఉండేటువంటి దానికి ఎవరు విఘాతం కల్పించినా సరే దాన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాము. మనం ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు మళ్ళీ జరగకుండా దేశమంతా కలిసికట్టుగా ఉండాలని, దానికి ఏ మతం వారైనా సరే, ఏ ప్రాంతం వారైనా సరే, ఏ కులమైనా సరే, ఎవరైనా సరే వాళ్ళందరూ దీనికి సహకరించాలా. సహకరించకపోతే మనం కలిసిమెలిసి ఉండలేము. ఉండకపోతే అందరూ నష్టపోతాం. మైనారిటీస్ మెజారిటీస్ అని కాదు, ఎవరైనా నష్టపోతారు. రెండోది, ఇలాంటి చర్యలు ఎవరు తీసుకున్నా సరే, వాళ్ళు ముస్లిం టెర్రరిస్టులైనా, హిందూ టెర్రరిస్టులైనా, ఎవరైనా సరే మనం తీవ్రంగా ఖండించాల్సిందే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మతం వేరు, మతోన్మాదం వేరు. మతస్థులందరూ కూడా మతోన్మాదులు కారు. ఈ రోజు చాలా మంది యూట్యూబ్ లో కానీ లేకుంటే వాటన్నిటిలో కానీ ఒక మతం చేయని పనికి ఎవరో కొంతమంది చేసిన దానికి మతస్థులు చేస్తున్నట్టుగా పోషిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలా. అదే రకంగా ఎక్కువ మందికి నా వినతి, ముఖ్యంగా ముస్లిం అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మసీదులలో కూడా ప్రతి దగ్గర కూడా ఈ విషయాన్ని మనము ఖండిస్తున్నట్టుగా ఒక తత్వ లాంటిది కానీ లేకుండా ఒక పేపర్లో ఒక యాడ్ కానీ జారీ చేస్తే మంచిదని అనుకుంటున్నా. కాబట్టి అందరం కలిసిమెలిసి ఉందాము, అందరం శాంతి సంపదగా ఉంటాము. మతోన్మాదం నశించాలి. మతోన్మాదం నశించాలి. ఇప్పుడు అజయ్ భాయ్ ఇంకా కలిసి మాట్లాడతాను. ఈరోజు మనం నిష్ఠ చేస్తున్నామంటే దానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో దాని వైఫల్యం అనుకోవాలి మనం. ఎందువల్లనంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రాకముందు 14 సంవత్సరాలుగా మేము మతోన్మాదాన్ని, ఉగ్రవాదాన్ని అరికడతామని చెప్పి ఎన్నో కూటకపు మాటలు చెప్పి గద్దెక్కినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు దాదాపు 50 నుంచి 60 దాడులు జరిగే మన భారతదేశం ఈ 11 ఏళ్లలో. అయితే ఉగ్రవాదులంతా ముస్లింలు అన్నట్టుగా మొత్తం వీళ్ళు పూస్తున్నటువంటి రంగుని మనం తెలుసుకోవాలి మనం ముందుగా. ఎందువల్లంటే గాంధీ గారిని చెప్పింది ఎవరు, అదేవిధంగా ఇందిరాగాంధీకి చెప్పింది ఎవరు, రాజీవ్ గాంధీకి చెప్పింది ఎవరు, అదేవిధంగా మనకి ఇప్పుడు జరిగినటువంటి కాశ్మీర్లో దాడులు, అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఢిల్లీలో దాడులు, ఇవన్నీ ఏంటంటే దానికి మతోన్మాదానికి ఒక మతం అనేది ఉండదు. ముస్లిం అనే వాళ్ళు ఉండరు. మతోన్మాదుల పని ఏంటంటే మనిషిని చంపడం, అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన ఉనికిని కాపాడుకోవడం వాళ్ళ పని. అయితే కేంద్ర ప్రభుత్వం దీంట్లో వైఫల్యం చెందింది. దీన్ని అరికట్టడంలో ఎవరైతే అమిత్ షా కానీ మోడీ కానీ వాళ్ళు ఆ ఎలక్షన్లు గెలవడం కోసం వాళ్ళు ఉండేటువంటి భారతదేశంలో మత చిచ్చు పెట్టి ఈ భారతదేశాన్ని చిన్న భిన్నం చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు తప్ప ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కొట్టే పరిస్థితి మట్టు వాళ్ళు లేరు. ఆ రోజు ఉగ్రవాదం జరిగినప్పుడు ఢిల్లీలో ఉదయాన్నే ఈయన లేచి భూటానికి వెళ్ళి ఆయన ఫ్రెండ్ అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ బర్త్డేలో పాల్గొన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కల్పించాలి, అక్కడ రావాలనేటువంటి ఉద్దేశం ఏమాత్రం మోడీ గారికి లేదు. మోడీ గారు 11 ఏళ్లలో దాదాపు ఎన్నో మన ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని కంట్రీలు ఉన్నాయో అన్ని కంట్రీలకు తిరుగుతున్నారు. కానీ అక్కడి నుంచి మనకు ఎటువంటి లాభాలు, అక్కడి నుంచి ఎటువంటి కంపెనీలు మనకు వచ్చే పరిస్థితి మనకు లేదు. మనకు భారతదేశంలో మనకు ఉన్నటువంటి డాలర్ విలువ ఎప్పటికప్పుడు పడిపోతా ఉంది. కానీ పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్, నేపాల్ కన్నా మనం క్షీణంగా డాలర్ విలువలో పడిపోయి ఉన్నాం. ఆ అభివృద్ధి చేయకుండా వీళ్ళు ఎలక్షన్లు గెలవడం, ఎలక్షన్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈవీఎంలు బ్యాడింగ్లు దొంగ ఓట్లు వేయించుకొని ఎట్టయినా సరే గద్దెక్కే పరిస్థితుల్లో ఉన్నారు తప్ప దేశాన్ని రక్షించాలా, దేశ ప్రజల్ని కాపాడుకోవాలా, దేశాన్ని అభివృద్ధిలో చెందాలని చెప్పేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు. అందువలన ప్రజలందరూ కూడా అమేకమై ప్రజలు ఈసారైనా ఇలాంటి మతోన్మాద శక్తుల్ని ఓడించి సస్యామైనటువంటి పార్టీలను గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ ఉగ్రవాద దాడులు అనేది మన దేశంలో 2 నెలల్లో 6 నెలల్లోనే 2 పేలుళ్ళు సంభవించడం అనేది
చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇందులో ఎన్ని కుటుంబాలు చిన్న భిన్నమవుతుంటాయో, ఎంతమంది పిల్లలు అనాథలు అయి ఉంటారో వాళ్ళు గుర్తించాలి. ఒక బాంబు పేలుడులో ముస్లింలే కాదు కదా, అక్కడ ఉన్నటువంటి అన్ని మతస్థులు కూడా బలయ్యేటటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని మనం తీవ్రంగా ఖండించాలి. అదే విధంగా భారతదేశంలో ఇలాంటి ఉగ్రవాద సంస్థలను మేము పూర్తిపెట్టేస్తాము అని చెప్పని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుస్తా ఉంది. కానీ ఎక్కడా వీటిని చేసినటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా గతంలో జరిగినటువంటి దాడులు గాని, బాంబు పేలుళ్లు గాని ఎక్కడా కూడా వాళ్ళని పట్టి నేరస్తులుగా గుర్తించినటువంటి పరిస్థితి మన బీజేపీ ప్రభుత్వం చేయలేదు. అదే విధంగా ఈ రోజు మన నెల్లూరులో కూడా స్థానికంగా ఉన్న ప్రజా సందడి ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాలలో ఈ రోజు నిఘాలు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు నెల్లూరులో కూడా జరుగుతా ఉంది. కాబట్టి ఇంతటి భయంకరమైన పరిస్థితులు లేక మనం నెట్టివేస్తున్న ప్రజలకు మద్దతు కల్పించి వాళ్ళ భద్రత కాపాడే విధంగా ఈ రోజు ప్రభుత్వాలు వ్యవహరించడం లేదు. అందుకని మనమందరం కూడా కలిసి ఈ ఉగ్రవాద దాడులను ఖండించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నెల్లూరు రూరల్ ఆవాస్ కమిటీ నుంచి రఫీ జిల్లా అధ్యక్షుడు రఫీ గారిని మాట్లాడుతున్నాం. రోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే మధ్యలో జనాలు ఈ ఇబ్బందులు మర్చిపోవాలనే ఉద్దేశంతోనో ఏ విధంగానో ఇటువంటి బాంబు దాడులు జరుగుతూ ఉన్నాయి. బాంబు దాడులు జరగడం, జనాలు చనిపోవడం అంటే అందరూ వ్యతిరేకిస్తారు. కానీ ప్రభుత్వాలు ఈ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. అటువంటి ప్రభుత్వాలు ఈ రోజు కేవలం ఈ బాంబులను ఉపయోగించుకొని వాళ్ళ ఏదైతే వాళ్ళ ఉద్దేశాలు ఉన్నాయో వాటిని పూర్తి చేసుకునే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. ఈ రోజు మనం గమనిస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నీ కూడా ఈ ఫాసిస్ట్ శక్తుల చేతిలో ఉన్నాయి. ఎక్కడైనా జీవ చిటుక్కుమన్నా తెలుసుకునేంత పరిస్థితి భారతదేశం సంబంధించి ఇంటెలిజెన్స్ ఉంది. ఉన్నా కానీ ఇవి జరుగుతూనే ఉన్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా ఎన్నికల్లో చెప్పింది మేము ఉగ్రవాదుల్ని అంతం చేస్తామని చెప్పి ముందుకు రావడం, వాళ్ళ మాటలు నమ్మి జనం ఆ రోజు మాటలు తెలిపించడం జరిగింది. కానీ వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత కూడా అనేక సార్లు చాలా దగ్గర తిరిగాయి. జనాలు చాలా మంది చనిపోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే జనం ఈ రోజు ఏ సమస్యలు అయితే నిరుద్యోగం, అధిక ధరలు ఇవి ఉన్నాయో వీటిని పక్కదారి పట్టించే విధంగా వాళ్ళ ఉగ్రవాదులు అయితేనేమి లేదా ఈ ఫాసిస్ట్ శక్తులు అయితేనేమి ఈ విధంగా చేస్తున్నారని చెప్పి అనిపిస్తా ఉంది. ఈ విషయాన్ని జనం అందరూ ప్రజలు గమనించాలా. గమనించి రాబోయే రోజుల్లో ఇటువంటి కుట్రలను అందరూ ఏకకంఠంతో తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి దాడులు ఎక్కడ జరిగినా జనాలకి ఎటువంటి ఇబ్బంది అయినా ప్రజా సంఘాల నుంచి అట్నే ఆవాసుగా ముందుండి వీటిని ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.